ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టీ20 వరల్డ్ కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా రిషబ్ పంత్ వరల్డ్ కప్ బెర్త్ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకు గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో ఎరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రిషబ్ పంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్ల బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 88 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్లు కూడా పట్టాడు. వరల్డ్ కప్కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని రిషబ్ పంత్ ఫ్యాన్స్ అంటున్నారు. రిషబ్ పంత్ వరల్డ్ కప్ బెర్త్ కన్ఫర్మ్ అయిందనుకుంటే సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరైనా ప్రశ్న రేకెత్తుతుంది. ఈ ప్లేస్లో కోసం కేఎల్ రాహుల్, సంజు శాంసన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రేసులో కేఎల్ రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బాధ్యతగా ఇన్నింగ్స్లో ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజు శాంసన్కు మరోసారి ముడిచేయి ఖాయం. సంజు శాంసన్ను పక్కన పెట్టేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణాల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలాఖరులోగా టీ20 వరల్డ్ కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.